నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దుబ్బాక నియోజకవర్గ స్థానిక ప్రజా ప్రతినిధులకు సన్మానం, మళ్లీ గెలుపు మనదేనన్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. పెన్షన్ల పెంపు లేదు, రైతు బంధు రాలేదు, 7 నెలల్లోనే కాంగ్రెస్ విఫలమైందన్న హరీష్ రావు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు, ప్రశ్నిస్తే వేధిస్తున్నారని కేటీఆర్ ఫైర్. నల్లగొండ జిల్లా చండూరులో మున్సిపల్ కార్మికుల ధర్నా, 4 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్. పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో భరోసా, జగిత్యాల జిల్లా కోరుట్లలో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేతన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల పట్టణంలోని వైనగర్ కు చెందిన పల్లె యాదగిరి అనే కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత 6 నెలలుగా సైజింగ్ లో వర్క్ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మనస్తాపంతో ఉరివేసుకుని చనిపోయాడు. కాగా మృతునికి భార్య మంజుల, 2 కూతుర్లు ఉన్నారు. చేనేత కార్మికుని మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు పరిపాలనా వైఫల్యం వల్లే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు బలయ్యాడని మండిపడ్డారు. ఉపాధి లేక ఊరి వేసుకుని చనిపోయిన పల్లె యాదగిరి అనే కార్మికుడి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు అందించిన చేయూతను అర్ధాంతరంగా నిలిపివేయడంతోనే ఈ రంగంలో మరణ మృదంగం మోగుతోందని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుని మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు పరిపాలనా వైఫల్యం వల్లే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు బలయ్యాడని మండిపడ్డారు. ఉపాధి లేక ఉరి వేసుకుని చనిపోయిన పల్లె యాదగిరి అనే కార్మికుడి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేనేతకు అందించిన చేయూతను అర్ధాంతరంగా నిలిపివేయడంతోనే ఈ రంగంలో మరణ మృదంగం మోగుతోందని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, సునీత, సిరిసిల్లలో విషాదం నెలకొందని చెప్పాలి. అంటే ఇప్పటికే 7-8 మంది ఉరి వేసుకుని అంటే పలు రకాల ఆత్మహత్యలు చేసుకుని, అంటే ముఖ్యంగా వీరికి సరైన పని లేక గత 4-5 నెలలు కూడా దిక్కుతోచని పరిస్థితిలో వేరే పని రాక ఇంకో పని చేయలేని దుస్థితి ఒకవైపు, ఇంకోవైపు నేత కార్మికులకు సంబంధించి గత 4-5 నెలలు కూడా వారికి సంబంధించినటువంటి ఏ పని కూడా దొరకడం నేపథ్యంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ రోజు కూడా ఈ బీవీఎన్ఆర్ చెందినటువంటి యాదగిరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి కుటుంబంలో రోజులు మాత్రం మిన్నంటాయని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ 4-5 నెలలుగా
ఈ వరుస ఆత్మహత్యలు సిరిసిల్లలో మాత్రం ఒక పెద్ద విషాదాన్ని నింపుతున్నాయని చెప్పొచ్చు. అంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం దిగి వచ్చి అంటే గత సర్కారు అంటే ప్రభుత్వ టీఆర్ఎస్ హయాంలో 24 గంటలు వారికి పని కల్పించిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు భీవండి దుబాయ్ పోయిన వాళ్ళు కూడా వచ్చి 24 గంటల పని కల్పించిన నేపథ్యంలో ఇక్కడ పని చేసినటువంటి నేపథ్యం. అంటే ఇటు బతుకమ్మ చీరలు కావచ్చు, జాతీయ జెండాల సంబంధించినట్టు కావచ్చు, ఇటు ఆర్వీఎంకి సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా వారికి ఉపాధి కల్పించినట్టు నేపథ్యం. ఈ నేపథ్యంలో నెలకు కనీసం 10 నుంచి 15 వేలు సంపాదించుకొని తమ ఉమ్మడి కుటుంబాలతో బతుకుతున్నటువంటి కుటుంబాలు ప్రస్తుతం పనులు లేక వారికి సాంచాలని కూడా వెలవెలపోయి కనిపిస్తున్న నేపథ్యం. అంటే కలకల్లాడాల్సిన సిరిసిల్లలో ఎక్కడ కూడా సాంచాలకు సంబంధించి సైలెంట్ కనిపిస్తుంది. ఈ నేపథ్యం ఒకటైతే ఈ పని నేర్చుకున్న వారికి బయట ఏ ఒక్క పని కూడా రాదు. ఒకవేళ పనికి వెళ్ళినా కూడా సగం పని చేసిన తర్వాత మీరు సూటబుల్ కాదని పంపించారు అని చెప్పి ఒక కార్మికుడు చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇదేమైనా కానీ మొత్తం మీద అయితే సిరిసిల్లలో యాదగిరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్న నేపథ్యం ఒకటైతే, నేతా కార్మికులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి దీనిపై ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి, లేకుంటే మాత్రం ఇలాంటి ఆత్మహత్యలు అంటే న్యూనతా భావంతో వారు సెన్సిటివ్ అని ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యం. దీన్ని ఆపాలంటే మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ రోజు సైజింగ్ సంబంధించినటువంటి యాదగిరి బీవైనర్ సంబంధించిన వ్యక్తి ఉరి వేసుకొని చనిపోయిన నేపథ్యంలో ఈ కుటుంబమే కాదు, ఈ వాడ కాదు, సిరిసిల్లలో కూడా పెద్ద ఎత్తున విషాదం నెలకొందనే చెప్పొచ్చు. సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి, 3 కూతుళ్లతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన కాగజ్నగర్ మండలం గజ్జిగూడ గ్రామంలో జరిగింది. కుటుంబ కలహాలతో తల్లి వనిత తన 3 కూతుళ్లతో కలిసి పురుగుల మందు తాగింది. ఈ ఘటనలో తల్లి వనిత, కూతురు రమ్య మృతి చెందగా మిగతా 2 కూతుళ్ల పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రశ్నిస్తున్న వారిపై రేవంత్ సర్కార్ కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న అనేక అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తోంది. నిన్న జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై జెడ్పీ సీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్లే సమయంలో అడ్డుకుని నిరసన తెలిపారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దీంతో కౌశిక్ రెడ్డిపై భారత్ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ చట్టం అమలులోకి వచ్చిన 2వ రోజే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాపాలనంటే ప్రశ్నించే ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజా సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా అని ప్రశ్నించారు. విద్యా సమస్యలపై ఎమ్మెల్యే సమావేశం నిర్వహిస్తే మండల విద్యాధికారులకు డీఈఓ అక్రమంగా నోటీసులు ఇవ్వడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. జెడ్పీ సమావేశంలో కలెక్టర్ పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిరసన తెలిపే ప్రయత్నం చేశారని కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రతినిధికే నిరసన తెలిపే హక్కు లేదా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసిన అంశాలపై దృష్టి పెట్టాల్సింది పోయి ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రతో అక్రమ కేసులకు తెరతీస్తున్నారన్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఈ కేసు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించడం దుర్మార్గ పూరిత చర్య అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా అని
ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సరే బీఆర్ఎస్ ప్రజా గొంతుకగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్ప అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొని ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని హరీష్ రావు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, నిన్న ఎస్పీ సర్వసభ్య సమావేశంలో టీఆర్ఎస్ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసన తెలిపారు. ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చూస్తుంది అని చెప్పేసి కూడా నిన్న నిరసన తెలిపారు. నిరసనకు ఏదైతే అంతేకాకుండా హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే స్కూల్ విద్యార్థులకు సంబంధించిన వసతులు సౌకర్యాలపై ఎంఈఓలతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం చేశారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎంఈఓలతో పాటు స్కూల్ హెడ్ మాస్టర్లను చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఈఓ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేయడంపై వారికి ఇబ్బందులు కలుగుతుంది, వారు ఎందుకు మీరు ఒక ప్రభుత్వంలో భాగమైన వారిని, నేను ఒక ఎమ్మెల్యేను ఈ విధంగా సమీక్ష చేస్తే మీరు ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవాలని నోటీసులు ఇచ్చారని చెప్పేసి వారిపైన ఖచ్చితంగా డిఈఓ ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసన తెలిపారు. అంతేకాకుండా దళిత బంధుకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెంటనే విడుదల చేయాలి, దళిత బంధుకు సంబంధించి ఉన్న పెండింగ్ కూడా చెక్స్ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి నిరసన తెలిపారు. నిరసన తెలిపే క్రమంలో అక్కడ కొంత వాగ్వివాదం చోటు చేసుకుని ఈ నేపథ్యంలో నిరసన మరింత ఉధృతం చేశారు. జడ్పీ సమావేశంలో నిరసన తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడి మేరకు క్రిమినల్ కేసులు పెట్టి అతన్ని వేధిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేయడమే నేరమా, ప్రజల పక్షాన నిలబడమే నేరమా, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో సమీక్షలు చేయడమే తప్ప అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఆ స్కూల్లో ఉన్న స్కూలుకు కావాల్సిన విద్యార్థులకు కావాల్సిన వసతుల కోసం ఆయన సమావేశం పెట్టుకుంటే తప్పేంటి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేకాకుండా ఏదైతే ఇటు ప్రజలను ఖచ్చితంగా ప్రజల నుంచి ప్రశ్నించే గొంతుకలుగా ప్రతిపక్ష నాయకుల పాత్ర మేము పోషిస్తాం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మాపైన బాధ్యత ఉంది, ఇలాంటి తరుణంలో కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడం ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, ఇప్పటికైనా ఇలాంటి కుట్రపూరిత కేసులు బనాయించడం మానుకోవాలని చెప్పేసి కూడా హెచ్చరించారు. అంతేకాకుండా కౌశిక్ రెడ్డి చేసిన నేరం ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తారు. ఇప్పటికే ప్రజాపాలన అంటే ఇదేనా, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ఇదేనా, ప్రశ్నించే గొంతుకులను నొక్కడం అంటే ప్రజాపాలనలో భాగం అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హరీష్ రావు సైతం దీనిపై మండిపడ్డారు. ఏదైతే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం, ఖచ్చితంగా ఏదైతే కౌశిక్ రెడ్డి పైన పెట్టిన కేసు అక్రమ కేసు ఇది, ఖచ్చితంగా దీనిపై మేము పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి ఒక యువ ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతను అనేక సమస్యలపైన పోరాటం చేస్తున్నాడు. అంతేకాకుండా ప్రభుత్వంలోని చాలా మంది ప్రజాప్రతినిధులపై అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకొచ్చి అక్రమాలను తీసుకొచ్చినందుకే ఈ విధంగా చేసిరనే ఒక భావన కూడా కలుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిడి మేరకే ఈ కేసులు పెట్టారు అని చెప్పేసి మరోసారి స్పష్టమవుతుంది. అంతేకాకుండా నేను నిరసన తెలిపే క్రమంలో అక్కడే ఉన్న కలెక్టర్ కు విన్నవించుకునే సమయంలో వినకపోవడంతో, కనీసం కలెక్టర్ పట్టించుకోకపోవడంతోనే నిరసన మరింత ఉధృతం చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పారు. నిరసనలు తెలపడం కూడా నేరమా ఈ ప్రజాపాలనలో అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి కాంగ్రెస్ బెదిరింపులకు భయపడలేదు, ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం, ప్రజలకు అండగా ఉంటాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని కూడా మేము
దృష్టిలో పెట్టుకొని ప్రజల పక్షాన్నే పోరాడడం అని చెప్పేసి కూడా సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం చెప్పారు. ఏదైనా కేసులు పెడితే మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం, న్యాయాలపై మాకు నమ్మకం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ కౌశిక్ రెడ్డిపై ఏదైతే కేసును నమోదు చేశారో ఆ కేసు ఖచ్చితంగా ఒక కుట్రపూరిత కోణంలోనే భాగంగా ఖచ్చితంగా అటు జెడ్పీసీఓ కేసు పోలీసులు ఫిర్యాదు చేయడం అంటేనే అది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒత్తిడి మేరకే జెడ్పీసీఓ ఫిర్యాదు చేశారు, ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తారు. ఖచ్చితంగా ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ఇదేనా అని చెప్పేసి ఈ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తి ఏదైతే కౌశిక్ రెడ్డి పైన కేసు పెట్టారో దాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి పరిణామాలని చెప్పేసి కూడా హెచ్చరించారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రజలకు అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మరోసారి స్పష్టం చేశారు. సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్య కార్మికులు జీతాల కోసం రోడ్డెక్కారు. పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ ముందు కార్మికులు ధర్నాకు దిగారు. గత 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, ఇలా అయితే తాము బతికేలేదెలాగని కార్మికులు వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి నెల జీతాలు వచ్చేవని, కానీ కాంగ్రెస్ సర్కారు రాగానే జీతాల కోసం నెలల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. ఊరికి పోతా సారు సెలవియ్యామంటే చూడు ఇయ్యాలేసి 25 మంది 4 నెలల జీతాలు వేస్తారు. జిందాబాద్ జిందాబాద్ జీతమండి మేమే. మున్సిపల్ కార్మికుల ధర్నాకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. మున్సిపల్ కార్మికులతో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు కూడా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ధర్నాలు సమ్మెలతో ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా హోరెత్తిపోతా ఉంది. ప్రధానంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి 4 నెలలుగా జీతాలు లేవు. వారికి పీఎఫ్ సంబంధించి, ఏరియాకి సంబంధించి కూడా 10 నెలలుగా తమ అకౌంట్లో డబ్బులు జమ చేయట్లేదంటూ వాపోతా ఉన్నారు. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నల్గొండతో పాటు చండూరు, హాలియా, నందికొండ సంబంధించినటువంటి మున్సిపాలిటీ కార్యాలయాల ముందు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజుకు 3వ రోజు చేరుకుంది. పలు కార్మిక సంఘాలతో కలిసి ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో నెల టెన్షన్ గా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిధులు విడుదల చేసి మా పారిశుద్ధ్య కార్మికులకు నెల కష్టంగా జీతాలు అందేది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా 4 నెలలుగా తమకు జీతాలు అందట్లేదు. తమ పిల్లల పోషణకు, పిల్లల సంబంధించినటువంటి స్కూల్స్ సంబంధించి విద్యలు నేర్పించడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పస్తులు ఉంటున్నామంటూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేస్తా ఉన్నారు. కన్నీటి పరిమితమవుతా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలి, ఊరంతటిని శుభ్రంగా ఉంచేటువంటి తమకు నెల జీతాలు ఇవ్వాలి, తమను ఆదుకోవాలని కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఇదే రకంగా సమ్మెను నిరోధికంగా కొనసాగిస్తాం, ఎక్కడికక్కడ విధులను బహిష్కరించి ఎక్కడ కూడా పారిశుద్ధ్య పనులు చేయమంటూ వాళ్ళు అల్టిమేటం కూడా జారీ చేస్తా ఉన్నారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ. జీతాలు గిట్ట ఇవ్వమంటే ఏమన్నారంటే మేము 1 నెల కొట్టినాం, మీకు వచ్చేసా అని చెప్పేసి మాట్లాడినారు. 1 నెల చూసినా కానీ అక్కడ డబ్బులు లేవని చెప్తున్నారు. ఎంత చెప్పున్నా మీరు ఇవాళ రేపు తీసుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకొకటి, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు. అంటే ఎవరైనా ఇట్లా అంటే కష్టం చేస్తున్నాం తప్ప, ఇప్పుడు కష్టం చేసుకొని అడుకుంటున్నాం. 25 మందికి 4 నెలల జీతాలు కొట్టండి, 25 మందికి మాకు కొట్టేస్తే మేము ఇబ్బంది లేకుండా మేము లేస్తాం, మేము పని చేస్తాం. ఏ వాడకు పోయినా కానీ మేము అన్ని ఫండ్ కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకెందుకు ఇస్తలేరు జీతాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ విధంగా మరి ఎక్కడ పోతున్నాయి, మాకెందుకు జీతాలు ఇస్తలేరు, అందు గురించే మేము ఇక్కడ కూర్చున్నాం. మాకు 4 నెలల జీతాలు మాకు పక్క ఇచ్చినాక లేస్తాం. మన రాజగోపాల్ రెడ్డి గారు సార్ గిట్ట
ఆయనకు లెటర్ ఇస్తేప్పటికి ఏమన్నాడంటే 6 నెలల దాకా మీరు ఆగండి, 6 నెలల తర్వాత చూస్తుంటే మరి 6 నెలల దాకా మేము ఏం చేసుకోవాలి, మేము ఎట్లా బతకాలి? ఇళ్ళ గిడ పోతే గట్ట మేము ఏమన్నాడంటే మళ్ళీ అలా లెటర్ ఇస్తేప్పటికి మీరు లెటర్ తీసుకోమని చెప్పేసి లెటర్ గిడ ముట్టుకోలేదు. అంటే మేము అంత చీపు కొట్టినాం కమిషనర్ గారు, మేమంతా చీపు కొట్టినామా? మున్సిపాలిటీ అంటే ఇళ్ళ ఉన్నది మొత్తం దళితులే. ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే మా మీద దృష్టి పెట్టుకొని ఊరు మొత్తం శుద్ధి చేసేది మేము. మా మీద దయదలిచి మాకు ప్రతి నెల 5 తారీఖు నాడు మాకు జీతాలు వస్తారు చూడండి. అదేవిధంగా ఈఎఫ్ఐ పిఎఫ్ మొత్తం మాకు కట్టుగా అవుతాడు మాకు చూపెట్టాలి. అవి కాకుండా మళ్ళీ వాళ్ళు ఇంకొకటి ఆయన ఈఎఫ్ఐ పిఎఫ్ కట్ చేసుకుంటే ఆయన 500 రూపాయలు అడుగుతున్నాడు. ఆయన ఎందుకు అడుగుతున్నాడో మాకు అర్థమైతే లేదు. మాకు జీతాలు లేక మేము వస్తున్నాం. మరి 500 ఎట్లా ఇవ్వాలి? మరి లంచాలా ఎట్లనో మాకు తెలియదు. మాకు 4 నెలల జీతాలు ఇస్తలేరు. మరి మేము ఏం దీన్ని చేయాలి? ఖర్చు చేసుకుంటే ఇక్కడ కూర్చుంటున్నాం. ఎవరన్నా మళ్ళీ మమ్మల్ని పట్టించుకుంటారు లేదు. 3 రోజుల సంది ధర్నా చేస్తున్నాం మేము. జీతం పడ్డది, ఇంతకుముందు పడ్డాయి కానీ ఇప్పుడు 4 నెలలే పడాలి. 4 నెలల జీతాలు పడాలి. ఇక మరి 1 నెల వేస్తా అంటారు. ఆ 1 నెల కూడా గతి లేదు మాకు. మరి మేమేంది? కోటి డిఎంఈ ఆఫీస్ వద్ద సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బంది ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు జీతాలు అవకతవకలపై నిరసన చేపట్టారు. ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా జమ చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. కేవలం చట్ట ప్రకారం మాకు జీతాలు చెల్లించాలని చెప్పి గతంలో ప్రభుత్వం టెండర్లు కాల్ఫర్ చేసినప్పుడు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లిస్తామని చెప్పి దాంట్లో పొందుపరిచారు. జీవో నెంబర్ 60 ప్రకారం అంటే 15,600 చెల్లించాలి. దాంట్లో ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ కట్ అయ్యి 13,600 రూపాయలు కార్మికుల అకౌంట్లో పడాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా దానికి సరిపోయే పద్ధతుల్లో 15,000 మీద పిఎఫ్ సీలింగ్ ఉంది. 15,000 రూపాయలకి 12% ప్రావిడెంట్ ఫండ్ కార్మికుడి జీతంలో కట్టాలి. అంతే అమౌంట్ యాజమాన్యం ఈ 2 అమౌంట్లు కలిపి కార్మికుల ఖాతాల్లో జమ చేయాలి. ఈఎస్ఐలో కూడా 0.5% కార్మికుల జీతాల్లో కట్ చేయాలి. 4% అమౌంట్ యాజమాన్యం చెల్లించాలి. ఇవన్నీ చెల్లించకుండా దాంట్లో అతి తెలివితేటలు ప్రదర్శించి ఒక పాయింట్ ఏం పెట్టారంటే ఆ జీవోలో టెండర్లో వేసేటప్పుడు ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఒక పదం పెట్టారు. ఆ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ పెడితే జీవో తయారు చేసిన వాళ్ళు పెట్టాలి. వీళ్ళ మధ్యలో ఎవరికి కూడా అది అర్హత లేదు. కాబట్టి దాన్ని మేము అప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం. అవన్నీ కుదరవు. మీరు ఇమీడియట్గా దాన్ని సరి చేసి ఆ జీవో ప్రకారం ఎంతైతే జీతం రావాలనో అంత ఇవ్వండి. అది సరే చెప్తాము. ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయిన తర్వాత 13,600 రూపాయలు జీతం రావాలి. దాంట్లో గత డిఎంఈ గారు ఏం చేశాడంటే ఏదో కాకి లెక్కలేసి 12,093 రూపాయలు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో వేయండి, కార్మికుడు వాటా యజమాని వాటా 2 దాంట్లో నుంచే తీసి 3,023 రూపాయలు పిఎఫ్ ఖాతాలో చెల్లించండి, 486 రూపాయలు ఈఎస్ఐ కింద చెల్లించండి అని చెప్పి ఆయన ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ కూడా అమలు చేయట్లేదు. కేవలం 11,000 రూపాయలు మాత్రమే దీంట్లో జీతం ఇస్తున్నారు. తర్వాత 1,600 రూపాయలు పిఎఫ్ కింద చెల్లిస్తున్నారు. అంటే పిఎఫ్లో దాదాపుగా 1,400, జీతంలో 1,100, 2,500 రూపాయలు నష్టపోతున్నారు వర్కర్స్ ప్రతి నెల. ఈ 2,500 రూపాయలు ముందు ఇవ్వాలి, ఇచ్చి జీవోను పూర్తి స్థాయిలో అమలు చేయాలనేది మా డిమాండు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు ఆందోళనకు దిగారు. దాదాపు టీవీపీ ఆసుపత్రుల్లో 4 నెలల నుంచి జీతాలు రానిటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు కూడా 6 నెలల జీతం రాకపోతే డిసెంబర్లో ఒకసారి సమ్మె నోటీస్ ఇస్తే
ఒక 4 నెలల జీతాలు బిల్లులు శాంక్షన్ చేస్తే జీతాలు ఇవ్వడం జరిగింది. మళ్ళా జనవరి నుంచి ఇప్పటిదాకా జీతాలు టీవీపీ ఆసుపత్రుల్లో జీతాలు లేవు. అట్లాగే చాలా జిల్లాల్లో చాలా ఆసుపత్రుల్లో కార్మికుల సంఖ్యను తగ్గించి కార్మికులకు తక్కువ జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. యాక్చువల్గా 13,600 జీతాలు చెల్లించాల్సి ఉన్నాగా చాలా జిల్లాల్లో 10,500, 10,000, 8,000 కూడా ఇస్తున్నటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి డీసీహెచ్లు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తక్కువ జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. కానీ అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి డిఎంఈ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి కార్మికులకు, టీవీపీ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళకు జీవో ప్రకారం రావాల్సినటువంటి 13,600 జీతాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం కావాలా. లేకపోతే ఖచ్చితంగా మేము మరొకసారి ఇవాళ వార్నింగ్గానే ఒకరోజు ఆందోళన చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇదేగా కొనసాగితే తప్పకుండా సమ్మె దాకా కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి డిమాండ్. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఏఈఈ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా తుది జాబితా విడుదల నిలిచిపోయిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తుది జాబితాను విడుదల చేయలేదని మండిపడ్డారు. దీనిపై అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు. ఏఈఈ పరీక్ష రాసిన అభ్యర్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నందినగర్లోని ఆయన ఇంట్లో కలిశారు. ఈ జాబితాను వెంటనే ప్రకటించేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా అభ్యర్థులకు అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ విషయంపై వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బక్రీద్ సందర్భంగా తక్కువ ధరకే నాన్ వెజ్ సరఫరా చేస్తామని వందలాది మందిని మోసం చేసిన 3 నిందితులను హైదరాబాద్లోని సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. ఖిదమత్ ఫౌండేషన్ పేరుతో ఫేక్ యాప్ తయారు చేసి లక్షలాది రూపాయలు కాజేసిన మహమ్మద్ నజీర్, జాఫర్ అహ్మద్, మహమ్మద్ అష్ఫాక్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 23 లక్షల నగదు, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. రాజ్యసభలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. రాజ్యాంగ హక్కులపై మాట్లాడే సమయంలో తమకు అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. నేను మా ఇండియా కూటమి నేతలు మైక్ ఇవ్వాలని రాజ్యసభలో ఎంత అడిగినా ఇవ్వలేదన్నారు. ప్రధాని మోదీ, స్పీకర్ ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు ఖర్గే. हम सबने इसलिए वॉकआउट किया कि जो प्राइम मिनिस्टर अपना राष्ट्रपति अभिभाषण पर जो भाषण दे रहे थे, उन्होंने कुछ गलत बातें सदन को बताई, गलत झूठ, और उनकी आदत है कि झूठ बोलना, लोगों को भ्रमित करना और जो सत्य के परी जो विरोध में बात करना, ये उनकी आदत है। और हमारे को बोलते हैं कि हम संविधान विरोधी है। अरे खुद विरोधी है, जन्मतः ही विरोधी है। संविधान बचाओ हम इसलिए बोल रहे हैं क्योंकि इसमें आरएसएस की मंशा क्या है, जनसंघ की मंशा क्या थी और बीजेपी की आज जो मंशा क्या है, ये मिनटों से हाथ उठा रहा हूं। हमारे सभी पार्टी, इंडिया गठबंधन पार्टी पूरी उठ के डिमांड कर रही थी, मांग रही थी, हम ध्यान खींच रहे थे चेयरमैन साहब, ना हमको वो मौका नहीं मिला। मैं फिर प्रधानमंत्री से खुद रिक्वेस्ट किया, 1 बार 2 बार 3 बार, लेकिन उन्होंने भी उसको नकार दिया। मैं जब बात कर रहा था तो मेरे सदन में मेरे को रोकने टोकने का इतना
कोशिश की, इतने लोग बार बार उठे मिनिस्टर्स, तो आज मेरे को 1 मिनट नहीं मिल सकता था इस बात बोलने के लिए। इसीलिए हम वो सभी लोग कंडम करके वॉकआउट किए हैं। హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 121 మంది మరణించగా మరో 28 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక మృతుల్లో 36 మంది డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం పూర్తయిందన్నారు హత్రాస్ కమిషనర్. లీగల్ ప్రక్రియ పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. మరోవైపు హత్రాస్ ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ టీం, డాగ్ స్క్వాడ్స్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. హత్రాస్ ఘటనపై సిబిఐ దర్యాప్తుకు డిమాండ్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. యూపీలోని హత్రస్ జిల్లా ఫూల్రాయ్లో భోలేబాబా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన భక్తుల్లో ఇప్పటి వరకు 72 మంది డెడ్ బాడీలను గుర్తించినట్టు తెలిపారు పోలీసులు. తొక్కిసలాట అనంతరం పరారైన సాకార్ విశ్వహరి భోలేబాబా కోసం గాలిస్తున్నారు. కార్యక్రమ నిర్వాహకులపై భారతీయ న్యాయ సంహిత చట్టంలోని 105, 110, 126, 223, 238 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. ఇటు భోలేబాబా ఆశ్రమంలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులు సాయంత్రానికి యోగి సర్కారుకు నివేదిక అందించనున్నారు. యూపీలోని పూల్రాయ్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు 121 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది యూపీ సర్కార్. అయితే భారత్లో హత్రస్ లాంటి విషాదాలు గతంలో కూడా జరిగాయి. వేలాది సంఖ్యలో భక్తులు అసువులు బాశారు. రెండు 2005లో మహారాష్ట్రలోనూ సత్సంగ్ లాంటి ఘటనే జరిగింది. సతారా జిల్లాలోని మందరాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 430 మంది మృతి చెందారు. 2008లో రాజస్థాన్లోని చాముండాదేవి ఆలయ స్టాంపేడ్కు 250 మంది భక్తులు బలయ్యారు. అదే ఏడాది హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో మధ్యప్రదేశ్లోని రతన్గఢ్ ఆలయంలో నవరాత్రి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 115 మంది మృతి చెందారు. ఇక అంతకు ముందు 2011లో కేరళ ఇడుక్కిలో జరిగిన తోపులాటలో 104 మంది అయ్యప్ప భక్తులు కన్నుమూశారు. 2010లో యూపీలోని రామ్ జానకి ఆలయ స్టాంపేడ్లో 63 మంది అసువులు బాశారు. 2003లో మహారాష్ట్రలోని నాసిక్ కుంభమేళాలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 39 మంది మరణించగా 140 మంది గాయపడ్డారు. ఇలాంటి విషాదాలు బీహార్, జమ్మూ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్లో పలుమార్లు జరిగాయి. పుణ్యం కోసం పోయి ప్రాణాలు పోగొట్టుకున్న భక్తులు ఎందరో. जितने भी बातें कही जाएं, हमें दुख है, हमारी पार्टी को दुख है, और जिनके परिवार के सदस्यों की जान गई है, मैं उनके प्रति भी और उनको इस दुख के सहने की शक्ति मिले। जो हादसा हुआ है, पूरी सरकार की लापरवाही है, प्रशासन की लापरवाही है, और ऐसा नहीं है कि उत्तर प्रदेश की सरकार और प्रशासन के लोग न जानते हों ये बातें, कि जब कभी भी इस तरह के कार्यक्रम होते हैं,
बड़ी संख्या में लोग आकर के शामिल होते हैं। जो जानकारी सरकार के पास थी उसके बावजूद भी सरकार को जो इंतजाम करना चाहिए था वो इंतजाम नहीं किया है। इस लापरवाही की वजह से जो जानें गई हैं उसकी जिम्मेदार सरकार है। बहुत से लोगों की जान बच सकती थी। రాజ్యసభలో గందరగోళం నెలకొంది. మోదీ ప్రసంగానికి విపక్ష నేతలు అడుగడుగునా అడ్డు తగిలారు. సభ్యుల నిరసన మధ్య మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే మోదీ ప్రసంగాన్ని నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. इतनी चर्चा के बाद ताकत भी नहीं होती। वो इतनी चर्चा के बाद ताकत भी नहीं होती। ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించిన ఐటీ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఆయా కంపెనీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు స్వస్తి పలుకుతోంది. ఫలితంగా తెలంగాణలోని ఆయా పట్టణాల్లో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయి. ముఖ్యంగా నల్గొండలోని ఐటీ హబ్ వైభవాన్ని కోల్పోయింది. కంపెనీలన్నీ హైదరాబాద్ బాట పట్టడంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఐటీ హబ్ భవనం పడవ పడింది. నల్గొండ బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన జిల్లా కేంద్రం. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఈ పట్టణాన్ని దత్తత తీసుకుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 1200 కోట్ల రూపాయలతో రూపురేఖల్ని మార్చారు. ఇందులో భాగంగానే నాటి ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్రత్యేక చొరవతో 2021లో ఐటీ టవర్ నిర్మాణానికి పునాదిరాయి పడింది. నల్గొండ పట్టణం నడిబొడ్డున పాలిటెక్నిక్ కాలేజ్ పక్కనే 4 ఎకరాల స్థలంలో 90 కోట్ల రూపాయల ఖర్చుతో కళ్లు చెమర్చేలా అతి తక్కువ కాలంలోనే ఐటీ హబ్ నిర్మాణమైంది. 1,50,000 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో 1,500 మంది సిట్టింగ్ కెపాసిటీతో 6 అంతస్తుల్లో నిర్మించిన ఈ హబ్ను 2022లో ప్రారంభించారు. అదే రోజు 14 చిన్న తరహా ఐటీ కంపెనీలు, చిన్న పరిశ్రమలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించగా 400 మంది యువత ఉన్న పట్టణంలోనే ఉపాధి అవకాశాలు దక్కాయి. వందలాది మంది యువతకు ఉపాధి కల్పించిన ఈ ఐటీ హబ్ ఇప్పుడు మూగబోయింది. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఐటీ కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, ఇతర అలవెన్స్లు, మెయింటెనెన్స్ కు సర్కార్ స్వస్తి పలికింది. మున్సిపాలిటీ సిబ్బంది ఊడ్చడం మానేయటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులు అటువైపే చూడటం లేదు. దీంతో కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా కార్యకలాపాలను నిలిపివేశాయి. మొన్నటి వరకు ఉపాధి పొందిన యువకులంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. నిరుద్యోగాన్ని కొంతమేరకైనా న్యాయం చేయవచ్చు, నిరుద్యోగులకు న్యాయం చేయవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఐటీ టవర్ను నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దాన్ని పట్టించుకోకుండా మేము ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్తుండు. కానీ ఎట్లా ఉద్యోగాలు కల్పిస్తాడో చెప్పకుండా నిరుద్యోగుల్ని మోసం చేస్తుండు. నిరుద్యోగుల్ని మోసం చేయడమే కాకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు తప్ప గతంలో ఇచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 30,000 ఉద్యోగాలను చూపిస్తారు తప్ప వీళ్ళు ఎక్కడ ఒక ఉద్యోగం కూడా నిర్మించలేదు ఇంతవరకు. ఐటీ టవర్ని క్లోజ్ చేసి తాళాలేసి ఈరోజు గత పాలకులు చేసినటువంటి పనిని మేము చేయం అనే ఉద్దేశంతో చేస్తారు తప్పితే వాళ్ళు దురుద్దేశపూర్వకంగా పోతారు తప్పితే ఈరోజు నిరుద్యోగులకు ఎలాంటి న్యాయం చేస్తామనేటువంటి భావన అయితే మాకైతే కనిపిస్తడం లేదు. ఎందుకంటే ఐటీ టవర్ నల్లగొండకు సర్వాంగ సుందరంగా ఉంది, ఎంట్రీలోనే ఉంది. అది అయితే మాత్రం ఇక్కడ నిరుద్యోగ యువత కనీసం 3,000 ఉద్యోగాలకు పైగా వస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎన్నో ఉద్యోగాలు ఇస్తాని నిరుద్యోగుల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు తప్ప ఇప్పటి వరకు
ఉద్యోగాల గురించి మాట్లాడింది లేదు, ఇచ్చేదానికి ప్రయత్నం చేయడం కూడా లేదు. ఉన్న ఐటీ హబ్ని క్లోజ్ చేసి ఇంతవరకు దాని గురించి ఏం మాట్లాడలేరు. అదే ఐటీ హబ్ని రీఓపెనింగ్ చేస్తే ఈరోజు పాత ఉద్యోగస్తులకి ప్లస్ ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ కూడా జరిగితే చాలా మందికి ఉపయోగపడుతుంది. ఉద్యోగాలు ఇచ్చినట్టు కానీ ఉన్న ఐటీ హబ్ను కూడా క్లోజ్ చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ రోడ్డు మీద పడేయడం ఇది సముచితం కాదు. కాంగ్రెస్ సర్కార్ పట్టనితనంతో ఐటీ హబ్ మూతపడిందని స్థానిక యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ ఉత్పత్తులను మరింత పెంచే లక్ష్యంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరించినా ఫలితం లేకపోయిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఐటీ హబ్కు పూర్వ వైభవం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లా అంటేనే వెనుకబడ్డ జిల్లా. గత సీమాంధ్ర పాలకులు ఈ యొక్క జిల్లాని పట్టించుకోలేదు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకబడిన జిల్లాను గుర్తించి అనేక నిధులు ఇచ్చింది. కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాకు అనేక రంగాలుగా మరి విద్యా అవకాశాలు కల్పించి అనేక నిరుద్యోగుత కోసం అనేక కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలోని కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నల్గొండ హెడ్ క్వార్టర్ అయినటువంటి మరి వందలాది మంది నిరుద్యోగులు, వేలాది మంది నిరుద్యోగులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గారు మరి ముఖ్యంగా ఐటీ మంత్రి ఐటీ మంత్రి గారు కేటీఆర్ గారు అయితే మరి జిల్లా మంత్రి జయేశ్వరి గారు అని లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి భూపాలరెడ్డి గారి చొరవతోని ఈరోజు మరి నిరుద్యోగ యువతకు అండగా ఉండాలని చెప్పేసి అనేక వేలాది మంది విద్యార్థులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి గొప్ప సంకల్పంతో ఐటీ హబ్ను మరి వందలాది కోట్లు వెచ్చించి ఏర్పాటు చేస్తే కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మరి నిరుద్యోగాలు ఇచ్చిన గొప్పలు చెప్తుంది తప్ప కానీ ఉన్న ఉద్యోగాలు పీకేస్తుంది. ఏ విధంగా మరి నిరుద్యోగం తగ్గుతుంది? కాబట్టి నిరుద్యోగం తగ్గాలంటే జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చొరవ తీసుకొని ఈరోజు ఏదైతే పాలిటెక్ కాలేజ్ దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తే దాదాపు ఒక 2-3 వేల మంది నిరుద్యోగ యువతకు మరి ఉపాధి కల్పన కలుపుతుంది. కాబట్టి తక్షణమే ఐటీ హబ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిరుద్యోగ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపితే కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యువకులు విమర్శిస్తున్నారు. నల్గొండ ఐటీ హబ్కు పూర్వ వైభవం తేవలసిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. జీహెచ్ఎంసీలోని పలు విభాగాల్లో అవినీతి అక్రమాలపై చర్యలు కరువయ్యాయి. కార్పొరేటర్ల ఆరోపణలపై అడ్హాక్ కమిటీలను వేసినప్పటికీ ఇంతవరకు ఒక్క సమావేశాన్ని నిర్వహించలేదు. నెలలు గడుస్తున్నా అధికారులు సమాధానం ఇవ్వడం లేదు. ఫలితంగా అడ్హాక్ కమిటీల వ్యవహార తీరుపై జోరుగా చర్చ జరుగుతోంది. 6వ తేదీన జరిగే కౌన్సిల్ సమావేశంలో ఎవరు సమాధానమిస్తారన్న దాని మీద చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీలోని ప్రకటనలు శానిటేషన్ విభాగాల్లో అక్రమాలు జరిగాయి. ఇది ఎవరూ చెప్తున్నది కాదు. సాక్షాత్తు కౌన్సిల్లో కార్పొరేటర్లే ఆరోపిస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, బస్ షెల్టర్ల ఏర్పాటు, చెత్త నిర్వహణలో అధికారులు అవినీతికి పాల్పడ్డారని వారు ధ్వజమెత్తుతున్నారు. అయితే ఈ అవినీతి అక్రమాలపై మేయర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్హాక్ కమిటీలో వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు సభ్యులుగా ఉన్నారు. కాగా ఈ ఆరోపణలపై కమిటీలు వేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో అడ్హాక్ కమిటీల పనితీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శానిటేషన్ విభాగంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కౌన్సిల్లోనే కార్పొరేటర్లు ఆరోపించారు. పని చేయకుండానే రాజకీయ సంస్థ కోట్ల రూపాయలను కొల్లగొడుతోందని విమర్శిస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్మికులతో సిఆర్ఎంపీ రోడ్లను ఊడిపించి 3 విభాగాలకు చెందిన అధికారులు బిల్లులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. వీటన్నిటిపై సాక్ష్యాధారాలతో సహా కార్పొరేటర్లు కౌన్సిల్లోనే ధ్వజమెత్తారు. ఆటో నగర్లో వెలిసిన అక్రమ హోర్డింగ్లు, బస్ షెల్టర్లపై సైతం కౌన్సిల్ దద్దరిల్లింది. దీంతో ప్రకటనల విభాగంపై మరో అడ్హాక్ కమిటీని వేశారు. అయితే కమిటీ వేసిన రోజు రాత్రి ఆగమేఘాల మీద అక్రమంగా వేసిన బస్ షెల్టర్లను తొలగించారు. కమిటీలో తమ అవినీతి బాగోతాలు బయటపడకుండా అధికారులు చాప కింద నీరులా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగానే కమిటీలు వేసినప్పటికీ వాటికి సంబంధించిన అధికారులు పత్తాలేరు.
ఇప్పటిదాకా కనీసం ఒక్క సమావేశాన్ని నిర్వహించకపోవడం, 6వ తేదీన కౌన్సిల్ సమావేశం జరగనుండడంతో అడాక్ కమిటీల వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. అడాక్ కమిటీ గురించి గత కౌన్సిల్ సమావేశంలోనే శానిటేషన్ పైన, అడ్వర్టైజ్మెంట్స్ పైన ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీస్ని వేస్తాము, ప్రతి పార్టీ నుంచి 2 సభ్యులతోటి అనే ఒక నిర్ణయం తీసుకొని కౌన్సిల్ మీటింగ్లోనే అందరి సభ్యుల ఆమోదం తీసుకున్నటువంటి మేయర్ గారు, కమిషనర్ గారు మరి ఈరోజు మళ్ళీ కౌన్సిల్ మీటింగ్లో కూడా దాన్ని రాటిఫై చేస్తామంటూ మళ్ళీ అజెండాలో ప్రస్తావించారంటే అసలు కమిటీలు ఉన్నట్ట లేనట్ట? కమిటీలు ఉంటే రెగ్యులర్గా మీటింగ్స్ ఎందుకు జరగట్లేదు? కమిటీలను మరి మీరు రాటిఫై చేస్తా అని పెట్టిన కనీసం ఈసారి రాటిఫై చేసి దానిపైన ప్రతి వారము ఒక పీరియాడిక్ ఒక టైం బౌండ్ ఎన్విరాన్మెంట్ తోటి సమస్యలపై పరిష్కారం పైన కమిటీ ఇచ్చిన సూచనలు సలహాలను ప్రయారిటీలో తీసుకుని ప్రకటనల విభాగం వీడిఎం ఆధీనంలో ఉండగా శానిటేషన్ కు ఒక్క ఇన్ఛార్జ్ అడిషనల్ కమిషనర్ మాత్రమే ఉన్నారు. అటు ఈ వీడిఎం కు సంబంధించి డైరెక్టర్ గా ఉన్న అధికారి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారికి ఈ వీడిఎం కమిషనర్ అనే హోదాతో పోస్ట్ ఇచ్చారు. కాగా ఇప్పటి వరకు ఈ వీడిఎం కమిషనర్ అటు మేయర్ ను కానీ ఇటు కమిషనర్ ను కానీ మర్యాద పూర్వకంగా కూడా కలవలేదు. అలాంటిది కౌన్సిల్ సమావేశానికి వచ్చి ప్రకటనల విభాగం మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకమే. అయితే అడాక్ కమిటీల సమావేశం నిర్వహించి సలహాలు సూచనలు తీసుకోవాలని పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు అందరూ డిమాండ్ చేస్తున్నారు. అయోమయం, గందరగోళం ఇది కాంగ్రెస్ పాలన పరిస్థితి. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో అధికారులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అలాంటి ఓ నిర్ణయమే ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగాన్ని గందరగోళానికి నెట్టింది. అధికార ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హడావిడి గందరగోళానికి దారితీస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ అనాలోచిత పనులతో ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం కొరవడుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీలో డిజాస్టర్ రెస్పాన్స్ కోసం ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి విపత్తుల సమయంలో వెంటనే స్పందించేది. ఫలితంగా నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విపత్తులు ఎక్కడ సంభవించినా డీఆర్ఎఫ్ టీంలు వెళ్లి అక్కడ సహాయక చర్యలు చేపట్టేవి. జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ తో ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేసి విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కించేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. జీహెచ్ఎంసీ ఈవీడీఎం కు ఇన్నాళ్లు డైరెక్టర్ మాత్రమే ఉండగా ప్రభుత్వం ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ కు కమిషనర్ గా బాధ్యతలు అప్పగించింది. ఫలితంగా జీహెచ్ఎంసీకి 2 అధికారులు కమిషనర్లుగా బాధ్యత వహిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ అని స్పష్టంగా ఉంది. కానీ ఫీల్డ్ లో చూస్తే అలా కనిపించడం లేదు. ఈవీడీఎం కమిషనర్ మరో వ్యవస్థ అన్నట్లు నడుస్తోంది. ఈవీడీఎం కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐపీఎస్ ఏవి రంగనాథ్ ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ ను కలవకపోవడంతో ఈ విమర్శలకు బలం చేకూరుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బందితో పాటు యంత్రాలను వాడుకొని జీహెచ్ఎంసీకి రిపోర్ట్ చేయకపోవడం వల్ల అధికారులు గుర్రుగా ఉన్నారు. అయితే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్ మాత్రం క్లారిటీగానే ఉన్నట్టు తెలుస్తోంది. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో డైరెక్ట్ గా సీఎం కు మాత్రమే రిపోర్ట్ చేస్తారని చెబుతున్నట్టు సమాచారం. కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలోనే రంగనాథ్ జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ ను కలవలేదు అని తెలుస్తోంది. అలాంటప్పుడు జీహెచ్ఎంసీలో మరెవరికి ఆయన జవాబుదారీగా ఉంటారు? ఈ నెల 4వ తేదీ నుంచి కౌన్సిల్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈవీడీఎం కు సంబంధించిన సమస్యలపై ఎవరు వివరణ ఇస్తారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన కౌన్సిల్ కు వస్తారా లేదా అనే చర్చ సైతం జీహెచ్ఎంసీ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు ప్రతి ఏటా వర్షాకాలంలో జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్, ఈవీడీఎం డైరెక్టర్ ఎప్పటికప్పుడు నగరంలోని వర్షాలపై మానిటర్ చేసేవారు. ఇప్పుడు రంగనాథ్ మరో కమిషనర్ అయిన క్రమంలో ఆయనను ఎవరు ఆదేశించాలి? భారీ వర్షాలు కురిస్తే పరిస్థితేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.